నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. ఇది ముంబైకి చెందిన పీజీ రాథోడ్ గారు తనకు జరిగిన మహా అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మా జీవితాల్లోకి ప్రవేశించినప్పటి నుండి మేము ఎన్నో అద్భుతాలను అనుభవించాము. కానీ జూలై 11, 2006 జరిగిన అద్భుతం నా జీవితంలో ఒక మలుపు. వారి దైవిక అనుగ్రహంతో నేను నిజమైన పునర్జన్మను అనుభవించిన క్షణమది. అది ఒక సాధారణమైన ఉదయం. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానును ప్రార్థిస్తున్నప్పుడు వారిని హృదయపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాను. తరువాత ఆ రోజు నా కుమార్తె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో నేను ఇంటికి తిరిగి రావడానికి త్వరగా పని ముగించుకొని బయలుదేరాను. నేను బోరివలిలో నివసిస్తున్నాను, కానీ చర్చ్ గేట్లో పనిచేస్తున్నందున ప్రతిరోజు స్థానిక రైలులో ప్రయాణిస్తున్నాను. ఆ సాయంత్రం 5:50 చర్చ్ గేటు నుండి స్థానిక రైలు ఎక్కాను. మొదటి తరగతి కంపార్ట్మెంట్లో నా బ్యాగును ర్యాక్కుపై ఉంచి నేను కూర్చుని వార్తాపత్రిక చదువుతున్నాను. రైలు బాంద్రా స్టేషన్ నుండి బయలుదేరినప్పుడు అకస్మాత్తుగా బిగ్గరగా కళ్ళు చెదిరేలా చేసే ఉరుములతో కూడిన పేలుడు సంభవించి కొన్ని సెకన్లలో అంతా చీకటిగా మారింది. నా శరీరంలోని ప్రతి భాగం కాలిపోతున్నట్లు, నన్ను మంటల్లోకి విసిరివేస్తున్నట్లు నాకు అనిపించింది. నా జీవితం ముగిసిపోతోందని గ్రహించి నా ప్రియమైన శ్రీ అమ్మా భగవానుతో, నాకు ఇలా ఎందుకు జరిగింది? నా భార్య పిల్లలు నాపై ఆధారపడి ఉన్నారు. నేను లేకుండా వారు ఏమి చేస్తారు అని బిగ్గరగా అరిచాను. ఆ క్షణంలో కూడా నేను వారిని ప్రార్థిస్తూనే ఉన్నాను. అప్పుడు పొగ ఇంకా ఆ గందరగోళం మధ్య నేను ఒక అద్భుతమైన దైవిక కాంతిని చూశాను. మా ప్రియమైన శ్రీ భగవాన్ నా ముందు నిలబడ్డారు. ఆ దైవిక ఉనికి బలంతో నిండిన నేను కంపార్ట్మెంట్ నుండి రైలు పట్టాలపైకి దూకాను. ఆశ్చర్యకరంగా నా శరీరం రక్తంతో కప్పబడి ఉన్నప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేను వెంటనే స్పృహ కోల్పోయాను. జూలై 11, 2006 ముంబై రైలు బాంబు పేలుళ్లు ఉగ్రవాద దాడి అని నాకు మెలకువ వచ్చిన తర్వాత తెలిసింది. నా కంపార్ట్మెంట్లోని చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి జీవితాంతం బాధపడేలాంటి తీవ్రమైన గాయాలు సంభవించాయి. కానీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనంతమైన అనుగ్రహం వల్ల నేను అద్భుతంగా బ్రతికాను. దయగల ఒక అపరిచిత వ్యక్తి నా మేనకోడలు జ్యోతికి నా ఫోన్ నుండి కాల్ చేయడంలో నాకు సహాయం చేశారు. నగరంలోని ఫోన్లన్నీ నిలిచిపోయినప్పటికీ ఇప్పటికీ పనిచేస్తున్న ఏకైక ఫోన్ నాది. నన్ను బాంద్రాలోని బాబా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు మత్తుమందు లేకుండా నా గాయాలను కట్టారు. తరువాత నా కుటుంబానికి సమాచారం అందింది. వారు షాకుతో వచ్చారు. అయినప్పటికీ ఖచ్చితంగా మరణించవలసిన నేను ప్రాణాలతో బయటపడినందుకు చాలా కృతజ్ఞతతో నిండిపోయారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నిజంగా నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. బాంబు నా తలపైనే పేలినప్పటికీ నేను బతికాను. ఎటువంటి శాశ్వత హాని లేకుండా 1 నెలలోనే కోలుకున్నాను. ఆ రోజు నుండి నా జీవితంలోని ప్రతి క్షణం దైవిక రక్షణతో నిండి ఉన్నట్లుగా గమనించాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మా కుటుంబాన్ని లెక్కలేనన్ని సార్లు రక్షించారు. ఊహకు అందని విధంగా మమ్మల్ని సమృద్ధితో ఆశీర్వదించారు. నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నా చివరి శ్వాస వరకు సేవను చేస్తూ వారి కమల పాద పద్మముల వద్ద నేను ఎప్పటికీ ఉంటాను. నా ప్రియమైన శ్రీ అమ్మా భగవాన్ ఈ అద్భుతమైన పునర్జన్మకు అసాధ్యాన్ని సాధ్యం చేసినందుకు ధన్యవాదములు. జై బోలో చమత్కార ప్రదాత, జీవన ప్రదాత, అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.